నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలవరం జిల్లా నెలకోట పూడిపల్లి సొరంగం వద్ద పులి సంచారం. పట్టుకునేందుకు రాత్రంతా అటవీ శాఖ ప్రత్యేక ఆపరేషన్. తిరుమల రెండో కనుమ దారిలో ఎలుగుబంటి హల్చల్. భయాందోళనకు గురైన భక్తులు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ పై 29 రూపాయల పెంపు. 3 నెలల వ్యవధిలో రెండోసారి వడ్డన. భారతీయులపై విద్వేష ప్రచారంపై సింగపూర్ సర్కార్ ఉక్కుపాదం. ఆన్లైన్ క్రిమినల్ హార్మ్స్ యాక్ట్ ప్రయోగం. గల్ఫ్ మిత్ర దేశాలను ఆదుకునేందుకు అమెరికా కీలక నిర్ణయం. ఇరాన్ కు చెందిన ఆస్తులతో పరిహారం ఇచ్చేందుకు సన్నాహాలు. పోలవరం జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ రాత్రంతా ప్రత్యేక ఆపరేషన్ కొనసాగించింది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణను అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, పెద్ద పులి ప్రస్తుతం ఎక్కడ సంచరిస్తోంది? పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ తీసుకున్న చర్యలేంటి? లక్ష్మి, ప్రస్తుతం పోలవరం జిల్లా దేవీపట్నం మండలం నేలకోట పూడిపల్లి ఆ టన్నెల్ ఉంది. ఆ టన్నెల్ వద్దనే కొండ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు డ్రోన్ల ద్వారా గుర్తించారు. చూస్తే కనుక గతంలో దేవీపట్నం మండలం గంగవరం వద్ద ఉన్నటువంటి పులి అక్కడి నుంచి క్రమంగా నడుచుకుంటూ వచ్చి దాదాపు 20 కిలోమీటర్ల దూరంగా వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం పులిని పట్టుకునేందుకు గాను అటవీ శాఖ అధికారులు అలాగే రెస్క్యూ బృందాలు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రెయింబోవుళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా పులిని నిరంతరం గమనిస్తూ డ్రోన్ల ద్వారా పులి సంచారాన్ని ఎప్పటికప్పుడు కనుక్కుంటూ దానికి అనుగుణంగా ఎక్కడికక్కడ దాన్ని మత్తు ఇచ్చి దాన్ని సజీవంగా బంధించేందుకు గాను ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే రెస్క్యూ బృందాలు పెద్ద ఎత్తున మోహరించి 200 మంది దాదాపు రెస్క్యూ బృందాలు మోహరించి ఆ ప్రాంతం అంతా కూడా పులిని పట్టుకునేందుకు గాను ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీటిలో ర్యాపిడ్ రెస్క్యూ టీంలు ఉన్నాయి, ప్రజా అవగాహన బృందాలు, అలాగే ట్రాంక్యులైజింగ్ బృందాలు కూడా ఉన్నాయి, 2 డ్రోన్ బృందాలు, అలాగే కేజ్ బృందం, వన్యప్రాణి అంబులెన్స్, ఇవన్నీ కూడా మొత్తం 19 హనుమాన్ బృందాలు మొత్తంగా అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ పులిని సజీవంగా పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో దూడలపై అలాగే పశువులపై దాడి చేస్తూ చంపుతూ కంటి మీద కుణుకు లేకుండా చేస్తుంది. గిరిజన ప్రాంతాలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళని త్వరగా ఈ పులిని పట్టుకోవాలని చెప్పేసి కూడా అధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి ఉంది. అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చాలా రోజులుగా పులి వేధిస్తున్న దృష్ట్యా వెంటనే పట్టుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అత్యంత అపార అనుభవం కలిగినటువంటి ఆ నిపుణుల సమక్షంలో పులిని సురక్షితంగా బంధించేందుకు గాను దానికి హాని కాకుండానే సజీవంగా పట్టుకునేందుకు గాను ప్రత్యేకంగా ఈ వ్యూహాన్ని రూపొందించి దానికి అనుగుణంగా అమలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం గతంలో చూస్తే కనుక దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి పులి ప్రస్తుతం ఓ మోస్తరు తేలికగా ఉన్నటువంటి అడవి ప్రాంతంలోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది అనువైనటువంటి ప్రాంతంగా అటవీ శాఖ అధికారులు అయితే గుర్తిస్తున్నారు. దీనికోసం వీలైనంత త్వరగా దాని యొక్క సంచారాన్ని గుర్తించి దాన్ని వేటకు వచ్చినటువంటి సమయంలోనే మైదాన ప్రాంతానికి చేరుకోగానే వెంటనే మత్తు పదార్థాన్ని ద్వారా ఇంజక్షన్లు చేసేసి దాన్ని వల వేసి పట్టుకోవాలని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు. ఈ అంబులెన్స్లు అలాగే భారీ వలలు అలాగే నిపుణులైనటువంటి అధికారులందరూ కూడా సిబ్బంది అందరూ మోహరించి ఇది పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి టన్నెల్ వద్ద అనువైన ప్రాంతంగా చూసినా టన్నెల్ దాటి బయటికి రాకుండా ఉండేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని బయటికి ఆహారం కోసం వేటకు రాకుండా కూడా నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకంగా థర్మల్ డ్రోన్లు తీసుకుని వచ్చారు. దాని ద్వారా గతంలో కంటే కూడా ఇప్పుడు మెరుగ్గా పులి సంచారాన్ని కనుక్కోవడం, అదేవిధంగా దాన్ని టార్గెట్ చేసే విధంగా ప్రత్యేకంగా హంటర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. వీరందరూ కూడా నిరంతరంగా రెయింబోవులు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే దాన్ని పట్టుకునేందుకు పొదల్లోకి దాగి ఉండడం, అదేవిధంగా దట్టమైన అటవీ ప్రాంతాలకు తరచూ వెళ్తుండడం వల్లనే దీన్ని ఆలస్యం అవుతుందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ దాదాపు ఎక్కువ శాతం పట్టుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. కనీసం 2 రోజుల్లో ఖచ్చితంగా పులిని బంధిస్తామనే విశ్వాసాన్ని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే ఆ ప్రాంతంలో రాకపోకలు కూడా నియంత్రించి వీళ్ళని త్వరగా పులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
ధన్యవాదాలు వెంకటరమణ. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికి గుర్తింపు ఉంటుందన్న విషయాన్ని తెలుగుదేశం రుజువు చేసిందని చింతకాయల విజయ్ అన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన చంద్రబాబు సహా పార్టీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నమ్ముకోనుంది, తెలుగుదేశం పార్టీ కోసం జెండా స్కంధాల మీద పెట్టుకొని పనిచేస్తే ఈ రోజు ఈ ఫలితం దక్కుతుంది అనేది ప్రతి కార్యకర్తకి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈ రోజు కార్యకర్తలందరూ కూడా ఆ 5 ఏళ్లు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సహకారం చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది బాధలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వేదిక మీద ఒకటే మాటిస్తున్నారు, కష్ట సమయాల్లో నిలబడినోడికి పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అన్నది ఈ రోజు అది ఉదాహరణ. ఎప్పుడు కూడా మా తండ్రి గారు అయ్యన్న పాత్రుడు గారు కానీ, మేము కానీ, మా కుటుంబం కానీ ఎంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో 1983 నుంచి కూడా ఎంతో ఆసక్తితోటి కానీ ముందుకొచ్చి కష్టపడి ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. అది గుర్తు పెట్టుకొని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈ రోజు కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నేను ఆజన్మాంతం తెలుగుదేశం పార్టీకి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలు ఇవాల్టి నుంచి మొదలయ్యాయి. ఈ ఈవెంట్లో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పోలీస్ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్యారోగ్య శాఖ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, ఈగల్ చీఫ్, జాయింట్ కలెక్టర్ కూడా పాల్గొన్నారు. ఐపీఎస్ అధికారులు, డీసీపీలు, ఏసీపీలు, పోలీసులు యోగాంధ్రలో భాగమయ్యారు. హోంమంత్రి అనిత సహా అధికారులందరూ యోగాసనాలు వేశారు. వివిధ విభాగాలకు చెందిన 4000 మంది సిబ్బంది పోలీస్ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరందరితో సిపి రాజశేఖర్ బాబు యోగాంధ్ర 2026 ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో 1000 మంది డ్రగ్ పాజిటివ్ వచ్చిన వారు పాల్గొన్నారని రాజశేఖర్ బాబు తెలిపారు. వారిని సన్మార్గంలో నడిపిస్తూ డ్రగ్ నెగిటివ్ అయ్యేంత వరకు మానిటరింగ్ చేస్తామన్నారు. మానసిక, శారీరక ఒత్తిళ్లు పెరిగిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఏటా యోగాంధ్ర నిర్వహిస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. నేటి నుంచి ఈ నెల 21 వరకు అన్ని జిల్లాల్లో యోగాంధ్ర కార్యక్రమం జరగనుంది. బీఆర్టీఎస్ రోడ్డులో రోజు ఉదయం 6 గంటలకు వివిధ విభాగాల సిబ్బందితో కార్యక్రమం నిర్వహిస్తారు. కూడా కార్పొరేట్ ఆఫీసులో కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి పైన కూర్చొని వ్యాపారం చేసుకున్నాం, లేకపోతే ఒక చిన్న స్థాయి ఉద్యోగి వరకు కూడా ఈ రోజు ఒక మెంటల్ ప్రెజర్ అన్నది పడుతున్నారు, స్ట్రెస్ అన్నది పడుతున్నారు. రిలీఫ్ అవ్వాలన్నా, మనం దాని నుంచి ఒకసారి ఓవర్కమ్ చేయాలన్నా యోగా అన్నది మెయిన్ టూల్. అది భారత సంస్కృతి మనకిచ్చింది, ఎక్కడెక్కడి నుంచి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. అటువంటి సందర్భంలో ఈ రోజు చిన్న చిన్న పిల్లలకి కూడా హార్ట్ అటాక్లు రావటం, అదేవిధంగా షుగర్ పేషెంట్లు రావటం, చిన్న పిల్లలకు కూడా ఎన్నో రోగాలు రావటం, చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్స్ చేయడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వీటి నేపథ్యంలో దీన్ని కంట్రోల్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఏకైక వజ్రాయుధం యోగా. ఆ యోగాని అందరికీ కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఒక తపస్సు లాంటి ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 14 రోజులు కూడా 1 కోటి మంది సర్టిఫికేషన్కి మేము టార్గెట్గా పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా యోగాలో సర్టిఫికేట్ తీసుకుని ప్రతిరోజు దైనందిన జీవితంలో వాళ్ళకున్న 24 గంటల్లో 1 గంట వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు టైం స్పెండ్ చేసేటట్టుగా మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలన్న తపంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ కృషిని మనందరం కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్. కడప జిల్లా మైదుకూరులోని ఇందిరమ్మ కాలనీలో ఈ ఉదయం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కాలనీలోని ఆలయం ముందు నిద్రిస్తున్న నాగేంద్రబాబు అనే యువకుడిని దుండగులు మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు. ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు నాగేంద్రబాబు మిత్రులను ప్రశ్నించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టీ20 లీగ్కు కాసేపట్లో మెగా వేలం నిర్వహించనున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నటువంటి టీ20 లీగ్ మెగా వేలం ప్రారంభం కానుంది. హైదరాబాద్ ఫిల్మ్ సిటీ వేదికగా ఈ వేలం స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే ఫ్రాంచైజీ ఓనర్స్ అందరూ ఒక్కొక్కరుగా ఇక్కడ వేలం నిర్వహించినటువంటి ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ వేలాన్ని చారు శర్మ ప్రముఖ ఆక్షనర్ వ్యాఖ్యాత ఆయన ఈ ఆక్షన్ అంతా కూడా నిర్వహించనున్నారు. సో ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లో దాదాపు అందరూ కూడా ఇక్కడ ఫ్రాంచైజ్ ఓనర్స్ అంతా చేరుకున్నారు. 11 గంటలకి ఎగ్జాక్ట్గా ఈ ఆక్షన్ ప్రారంభం కాబోతుంది. మొత్తం 1300 ప్లేయర్లు ఈ ఆక్షన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగా ఈరోజు జరగబోయేటువంటి ఆక్షన్లో మొత్తం 160 మందిని భర్తీ చేయనున్నారు. ఒక్కొక్క టీంకి సుమారు 20 చొప్పున ఈ టీంలో తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో మొత్తం ఒక్కొక్క టీంకి ఈ ఆక్షన్ పర్స్ వాల్యూ 60 లక్షల వరకు ఉంటుంది. ఇందులో కనీసంగా 54 లక్షల రూపాయలు పెట్టి ప్లేయర్స్ని కొనుగోలు చేయాలంటాయి. ఇందులో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అందులో జిల్లా ప్లేయర్స్ 4 ఉండాలి, ప్లేయింగ్ 11లో అందులో 2 ఉండాలనేది కొన్ని నిబంధనలు ఇందులో పొందుపరిచారు. సో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులకి అవకాశం కల్పించడం, వాళ్ళని భారత్కి ప్రాతినిధ్యం వహించేలా చేయడం అనేది దీని ప్రధాన లక్ష్యంగా ఈ టీ20 లీగ్ని తీసుకొచ్చామని ఆల్రెడీ ఈ టీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఆగంరావు కూడా తెలపడం జరిగింది. ఈ వేలం ప్రక్రియ అంతా చాలా పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ఒక్కొక్క ప్లేయర్ ఈ ఆక్షన్లో పాల్గొనేటువంటి ఒక్కొక్క ప్లేయర్ 3 సంవత్సరాల పాటు అంటే 2026, 27, 28 3 సీజన్ల పాటు ఫ్రాంచైజీకి ఉంటారు. ఒకవేళ కనుక ప్రతి ఏడాది ఈ మరొక సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఆ జట్టు ఏదైతే ఉందో ఫ్రాంచైజ్ ఆ ప్లేయర్ని వదిలేయవచ్చు. వేరే వాళ్ళు అదే వాళ్ళని కొనుక్కునే విధానం ఉంటుంది. కొన్ని మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు కూడా ఇందులో జరుగుతాయి. సో దీంతో పాటుగా ఆటగాళ్ళని 3 సీజన్లకి వరకు వీళ్ళకి ఈ ఫ్రాంచైజీతో పాటే ఉండాల్సి ఉంటుంది. ప్రతి జట్టులో 4 జిల్లా ఆటగాళ్ళు ఉంటారు. దాంతోపాటుగా ఈ పర్స్ వాల్యూ మాత్రం 60 లక్షలు ఉంటుంది. దాన్ని కనీసంగా 54 లక్షల వరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సో ఈ మెగా వేలానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి సీజన్ అరంగేట్రం ఈ టీ20 లీగ్కి సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణలో మొదటిసారి జరుగుతుంది కాబట్టి దీన్ని చాలా పకడ్బందీగా చాలా గ్రాండ్గా నిర్వహించడానికి ఇప్పటికే నిర్వాహకులంతా సిద్ధమయ్యారు. ఇందులో 3 వేలం ప్రక్రియ మొత్తం మొదట ఆల్రెడీ ఐకాన్ ప్లేయర్స్, తర్వాత A+, తర్వాత A అండ్ B, C1, C2 ఈ కేటగిరీల వైజ్గా ఈ ఆక్షన్ అంతా జరుగుతుంది అని ఆల్రెడీ తెలిపారు. దీంతో పాటుగా అమ్ముడుపోని ఆటగాళ్ళందరూ కూడా మరొక ఫాస్ట్ ట్రాక్ రౌండ్ని కూడా నిర్వహిస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఈ ఆక్షన్ ద్వారా ఇప్పుడు ఐకాన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సీజన్లో పాల్గొనేటువంటి ఐకాన్ ప్లేయర్స్ ఉన్నారు. మహమ్మద్ సిరాజ్తో పాటుగా తిలక్ వర్మ, రీసెంట్గా అండర్-19 వరల్డ్ కప్లో సత్తా చాటినటువంటి ఆరోన్ జార్జ్, సివి ఆనంద్ కుమారుడు సివి మిలింద్ ఇందులో పాల్గొన్నారు. సో దీనికి ఆక్షన్ నిర్వహించినటువంటి ప్రాంగణంలో ఈ ఆక్షన్కి సంబంధించిన ఈ జట్లకు సంబంధించినటువంటి జెర్సీలన్నింటినీ కూడా దాని లోగోలన్నీ కూడా డిస్ప్లే చేశారు. ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రాంచైజ్ ఓనర్గా ఉన్నటువంటి హైదరాబాద్ ఈ ఛాంపియన్స్కి సంబంధించినటువంటి జెర్సీ ఇది. సో ఇలా వరుసగా ఈ జెర్సీలన్నింటినీ ఇలా ఎంట్రన్స్ వద్ద పెట్టడం జరిగింది. ఈ ఆక్షన్ అంతా కూడా 11 o'clock నుంచి ప్రారంభం కానుంది. మొత్తం ఐకాన్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత C2 వరకు ఈ కేటగిరీ సెషన్స్ వైజ్గా దీన్ని నిర్వహిస్తారు. ఈవినింగ్ వరకు ఈ ఆక్షన్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సో ఆక్షన్ అయిపోయిన తర్వాత ఈ ఆక్షన్కి సంబంధించిన వివరాలు మీడియాలకు కూడా తెలిపే అవకాశం ఉంది. సో ఈ ప్రతిష్టాత్మకంగా HCA తీసుకొచ్చినటువంటి ఈ లీగ్కి సంబంధించి ఆల్రెడీ ఈ మెగా వేలం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగంరావు ఉన్నారు. సార్ హాయ్ సార్, కంగ్రాచులేషన్స్. మరికొద్దిసేపట్లో వేలం స్టార్ట్ కాబోతుంది. ఇందుకోసం ఏర్పాట్లు ఏ విధంగా? చాలా బాగా జరుగుతున్నాయండి. ఐ థింక్ మీరు చూస్తున్నారు కదా, ఎంటైర్ ఫ్రాంచైజీస్, తర్వాత SCA ఫెటర్నిటీ, గవర్నింగ్ కౌన్సిల్, TCMS, ఎవ్రీబడి మేడ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఇప్పుడే ఇంకొక 1/2 hour 45 minutesలో ఈ ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం టీ20 ఆక్షన్స్ తెలంగాణలో. దిస్ ఇస్ ఎ పర్మనెంట్ లీగ్ ఫర్ తెలంగాణ. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. జస్ట్ లైక్ IPL లాగా చాలా పాపులర్ కావాలని, చాలామంది ఇందులో నుంచి అవకాశాలు రావాలని చూస్తున్నాము. చూడాలి ఎలా ఉంటుందో ఆక్షన్లో, ఎంతమందికి ఎట్లా డిమాండ్ ఉంటుంది, ఎలా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వెరీ సస్పెన్స్గా ఉంటుంది. లెట్ us see. సార్ ఇప్పుడు ఇందులో మొత్తం ఎంతమంది రిజిస్టర్ అయి ఉన్నారు సార్? ఈ రోజు జరగబోయేది ఎంతమందికి?
మొత్తం 1300 మంది దాకా ఆక్షన్ పూల్లో ఉన్నారు. ఇప్పుడు దీంట్లో 160 ప్లేయర్స్ సెలెక్ట్ చేస్తారు. 8 టీమ్స్ కాబట్టి 20 ప్లేయర్స్ ఈచ్ టీంలో. సో ఇప్పుడు అందరూ పూల్లో ఉన్నట్టే. ఎవరు ఎంతవరకు వస్తారో వాళ్ళ ప్లేయర్స్ అయిపోయే వరకు ఆక్షన్ ఉంటుంది. దాంట్లో ఎక్స్ప్రెస్ ఆక్షన్ ఉంటుంది, రెగ్యులర్ ఆక్షన్ ఉంటుంది. ఆల్రెడీ కేటగిరీస్ చేశాం కాబట్టి ఐకాన్ A+, A, B, సో వాళ్ళ ముందు వెళ్తారు. తర్వాత C1, C2 అలా ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంది. అండ్ దెన్ చారు శర్మ చాలా రినౌండ్ ఆక్షనియర్ ఫ్రమ్ ఎంటైర్ ఇండియాలో IPL చేశాడు, అన్ని చేశాడు. వెరీ గ్లాడ్ దట్ హీ ఈస్ హియర్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు కండక్ట్. మొదటి లీగ్ ఇది, స్టార్టింగ్ లీగ్ కాబట్టి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఎంత పారదర్శకంగా నిర్వహించబోతున్నారు? చాలా పారదర్శకంగా ఉండిందండి. మీరు చూస్తున్నారు ఆక్షన్ నుంచి కానీ, UA నుంచి కానీ, RFP నుంచి కానీ ఎంటైర్ చాలా క్లీన్గా జరుగుతుంది. అందుకోసం ఎక్సైట్మెంట్ కూడా చూస్తున్నారు మీరు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లీన్ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్. చాలా బాగా జరుగుతుంది. అండ్ డెఫినెట్గా టోర్నమెంట్ అంతా కూడా ఇలా జరుగుతుందని భావిస్తున్నాను. ఈ టోర్నమెంట్ ద్వారా గ్రామీణ ప్రాంత వాళ్ళకి ముఖ్యంగా IPL రావడం, IPL వస్తే దాదాపు ఇండియన్ మెయిన్ టీమ్కి సెలెక్ట్ అయినట్టే. సో వాళ్ళకి ఎలాంటి అవకాశాలు రావచ్చు? డెఫినెట్గా మీరు చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో మీరు ఎంటైర్ కంట్రీలో ఒక 20 స్టేట్స్ కండక్ట్ చేస్తున్నాయి స్టేట్ ప్రీమియర్ లీగ్స్. బికాస్ ఆఫ్ స్టేట్ ప్రీమియర్ లీగ్స్ వాళ్ళకు IPLలో కానీ నేషనల్లో కానీ అవకాశాలు వస్తాయి. దీంతో ఏమవుతుందంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది మన రూరల్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ బాయ్స్కు. అండ్ దీంట్లో ఒక యూనిక్ థింగ్ ఏంటంటే మన డిస్ట్రిక్ట్స్ బాయ్స్ మినిమం 4 ఉండాలి ప్రతి టీంలో, మినిమం 2 ప్లేయింగ్ లెవెల్లో ఉండాలి. సో డెఫినెట్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ 2-3 years యూ విల్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ హు ఆర్ ప్లేయింగ్ ఎట్ TG20 లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ ఆల్సో. సో అది చూసాం కదా, 11 o'clockకి ఈ ఆక్షన్ స్టార్ట్ కాబోతుంది. దాదాపు అన్ని ఏర్పాట్లు ఇప్పటికీ పూర్తయి మొత్తం 13 మంది ప్లేయర్స్ ఇందులో పూల్లో ఉన్నారు, ఈ ఆక్షన్ పూల్లో ఉన్నారు. మొత్తం 160 మందికి ఈరోజు సెలక్షన్ జరగబోతుంది. సో మరికొద్దిసేపట్లో ఈ లైవ్ యాక్షన్ ఒక స్టార్ట్ కాబోతుంది. జియో హాట్స్టార్ దీంట్లో బ్రాడ్కాస్టింగ్ పార్ట్నర్గా ఉన్నారు. మొత్తం మీద అన్ని ఫ్రాంచైజ్ ఓనర్స్ ఇక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో ఈ ఆక్షన్ అంతా ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఆక్షన్ జరిగేటువంటి ఒకసారి హాల్ మనం ఒకసారి పరిశీలిస్తే ఫ్రాంచైజ్ ఓనర్స్కి, దాంతోపాటుగా వాళ్ళకి HCA ప్రతినిధులకి సంబంధించి లోపలికి ఈ విధంగా రూమ్ని ఏర్పాటు చేశారు, ఈ విధంగా టేబుల్స్ని ఏర్పాటు చేశారు. ఎగ్జాక్ట్గా IPL ఆక్షన్ ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఆ వేలమంతా ప్రారంభం కానుంది. సో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్కి సంబంధించినటువంటి ఉషోదయ ఎంటర్ప్రైజెస్తో పాటుగా మెదక్ సంబంధించినటువంటి టీమ్స్, దాంతోపాటుగా మిగతా టీమ్స్ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి టీమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో ఈ వేలం ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. చాలా మొదటి లీగ్ కావడం, చాలా పారదర్శకంగా దీన్ని నిర్వహించబోతున్నామని చెప్తూ ఉన్నారు. సో మరికొద్దిసేపట్లో ఈ లైవ్ యాక్షన్ ప్రారంభం కాబోతుంది. ఇందులో 13 మంది ప్లేయర్లు ఈ పూల్లో ఉన్నారు. 160 మందికి ఈ సెలక్షన్ జరగబోతోంది. ప్రముఖ ఆక్షనీర్ చారు శర్మ ఇందులో ఆక్షనీర్గా ఉన్నారు. ఆయన గతంలో 2022 IPL కూడా ఆయన ఆక్షన్లో పాల్గొన్నారు. ఆయన ప్రముఖ వ్యాఖ్యాత, చాలా ఆక్షన్ చేసినటువంటి గతంలో కొన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి లీగ్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఆక్షన్ చేసినటువంటి అనుభవం ఉంది. సో మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. చాలా పారదర్శకంగా నిర్వహించబోతున్నారు. చూడాలి ఈ టీంలో ఎవరెవరు ప్లేయర్స్ ఐకాన్ ప్లేయర్స్గా ఉన్నటువంటి తిలక్ వర్మ, సిరాజ్, ఇతర ఐకాన్ ప్లేయర్స్ ఆరోన్ జార్జ్, CV మిలింద్ వీళ్ళందరూ కూడా ఐకాన్ ప్లేయర్లుగా ఉన్నారు. వీళ్ళు ఏ జట్లు ఎవరు దక్కించుకుంటుందో మరికొక స్టెప్లో మనకు తెలుస్తుంది. లైవ్ అప్డేట్స్ అని మీకు అందిస్తాను. ఓటు వైసీపీ హయాంలో జగన్ కు PAగా ఉన్న KNR భూముల కొనుగోలులో చక్రం తిప్పినట్లు సిట్ గుర్తించింది. విశాఖలో 200 కోట్ల భూమిని కారు చౌకగా కొట్టేసి బావుమరిది, ఇతర బినామీల పేరిట కంపెనీ ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పాటు మరో 100 కోట్ల విలువైన 22 ప్లాట్లు బినామీల పేరిట ఉన్నట్లు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. వైసీపీ అధినేత జగన్ PA కె నాగేశ్వరరెడ్డి విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన మధురవాడలో 200 కోట్లు విలువైన 2.5 ఎకరాల భూమి, 22 ప్లాట్లను కారు చౌకగా కొట్టేసినట్లు సిట్ గుర్తించింది. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన లంచాల సొత్తు, ముఖ్యమంత్రి PA హోదాలో పోగేసిన అక్రమార్జనను తన బినామీల పేరిట ఏర్పాటు చేసిన కంపెనీల్లోకి మళ్లించి వాటితో అతి తక్కువ ధరకు ఈ భూముల్ని తన పరం చేసుకున్నట్లు తేల్చింది. ఓ వివాదాన్ని సెటిల్ చేసి ఈ భూముల్ని తక్కువ ధరకు లాగే
లాగేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆ లంచాల సొమ్ములో కొంత కేఎన్ఆర్ కు చేరినట్లు ఇప్పటికే గుర్తించారు. ఆ నల్లధనాన్ని వైట్లోకి మార్చేందుకు ఆయన హైదరాబాద్, బెంగళూరు, విశాఖ సహా పలు ప్రాంతాల్లో బినామీల పేరిట భారీగా భూములు, స్థిరాస్తులు కొన్నట్లు తేల్చారు. వాటి మూలాలు వెలికి తీస్తుండగా మధురవాడలో కారు చౌకగా కొట్టేసిన భూమి గుట్టు బయటకొచ్చింది. దీనిపై దర్యాప్తులో తేలిన వివరాలతో సిట్ సమగ్ర నివేదిక సిద్ధం చేసింది. మధురవాడలోని సర్వే నెంబర్ 411, 412, 419/1, 419/3లో ఉన్న 97.30 ఎకరాల భూమిని ఎల్ఐజీ, ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుతో ఎన్సీసీ వైజాగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత దీనిపై పలు వివాదాలు నెలకొన్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కేఎన్ఆర్ అప్పటి ప్రభుత్వంలో చక్రం తిప్పిన మరో నేత ఆ భూమిని ఎన్సీసీకి అతి తక్కువ ధరకు దక్కేలా చక్రం తిప్పారు. 2021 అక్టోబర్ 27న 97.30 ఎకరాలు ఎన్సీసీ వైజాగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరిట రిజిస్టర్ అయ్యాయి. ఈ భూమిని 180 కోట్లకు కొనగా అందులో 76 కోట్లను కడపకు చెందిన తన స్నేహితుడు సింగపూర్లో నివసిస్తున్న కుందూరు రమణారెడ్డికి చెందిన జైంట్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కేఎన్ఆర్ పెట్టుబడి పెట్టించారు. కుందూరు రమణారెడ్డి సింగపూర్లో మత్సడో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి భారత్లోని తన కంపెనీకి నిధులు పంపించారు. ఇందులో ట్రైడెంట్ డెవలపర్స్ అనే మరో సంస్థ భాగస్వామిగా ఉంది. కొన్నాళ్లకు ఎన్సీసీ, జైంట్ ఇంజనీరింగ్, ట్రైడెంట్ డెవలపర్స్ మధ్య భూ కేటాయింపులు, అభివృద్ధి వ్యవహారంలో విభేదాలు తలెత్తాయి. వారంతా అప్పట్లో హైదరాబాద్లోని ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. ట్రైబ్యునల్ ఆదేశాలతో 2022 జూలైలో రాజీ కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ట్రైడెంట్ సంస్థ హక్కులను వదులుకుంది. ట్రైడెంట్ సంస్థ హక్కులు వదులుకోగానే కేఎన్ఆర్ రంగంలోకి దిగిపోయారు. తొలి నుంచి తనకు వ్యాపార భాగస్వామిగా, బినామీగా ఉన్న గుంటూరు జిల్లా మేడికొండూరు వాసి దండా వీరారెడ్డి భార్య దండా బిందుమాధవి, తన స్నేహితుడైన కుందూరు రమణారెడ్డి తోడల్లుడు విప్పల సెంతన్ రెడ్డి, తన బావమరిది దేవపట్ల రామ్ గోపాల్ రెడ్డిని డైరెక్టర్లుగా 2022 జూలైలోనే ఆల్సీ డెవలపర్స్ ఎల్ఎల్పీ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో రామ్ గోపాల్ రెడ్డి, సెంతన్ రెడ్డిల పేరిట చెరో 40%, బిందుమాధవి పేరిట 20% వాటా ఉంది. దాదాపు 100 కోట్లకు పైగా విలువ చేసే 2.5 ఎకరాల భూమిని కేవలం 12.50 కోట్లకే ఎన్సీసీ సంస్థ ఆల్సీ డెవలపర్స్ పేరిట 2024 మే 4న రిజిస్ట్రేషన్ చేసింది. ఇక్కడ ప్రభుత్వ మార్కెట్ ధర చదరపు గజం 27,000 ఉంది. అంటే మొత్తం ఆస్తి విలువ 32,67,00,000 రూపాయలు. బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైమాటే. 12,50,00,000 రూపాయల్లోనూ కొంత చెల్లించనే లేదు. 100 కోట్ల విలువైన మరో 22 ప్లాట్లను కడపకు చెందిన గడికోట ద్వారకానాథరెడ్డి, కీర్తిరెడ్డి సహా పలువురి పేరిట రిజిస్ట్రేషన్లు చేయించారు. కుందూరు రమణారెడ్డి, కేఎన్ఆర్ మధ్య పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయి. రమణారెడ్డిపై పలు రాష్ట్రాల్లో మోసం సహా 16 కేసులున్నాయి. విజయవాడలోని రామవరప్పాడులో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ రైతుల నుంచి కొంత భూమి తీసుకుని అభివృద్ధి చేసింది. తన దగ్గరున్న నల్లధనాన్ని వైట్లోకి మార్చుకోవాలనుకున్న కేఎన్ఆర్ బినామీ అయిన దండా వీరారెడ్డి భార్య బిందుమాధవి పేరిట ఎకరం భూమి కొని ఆ సంస్థకు డెవలప్మెంట్ కు ఇచ్చారు. అయితే మిగతా రైతులకు ఇచ్చిన దానికంటే తనకు ఎక్కువ వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏకంగా 5,100 చదరపు గజాలు ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీని విలువ 7,50,00,000 ఉంటుందని అంచనా. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి కిలోమీటర్ల దూరంలో ఉండే వినాయకుడి ఆలయం వద్ద రాత్రి సంచరించింది. చెత్త కుండీలో తినుబండారాల కోసం వెతుకుతున్న ఎలుగుబంటిని చూసి భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ, విజిలెన్స్ అధికారులు ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. దేశంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను 29 రూపాయల మేర పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో ఢిల్లీలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర
913 రూపాయల నుంచి 942 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో 965 రూపాయలు ఉన్న సిలిండర్ ధర 994 రూపాయలకు పెరిగింది. మార్చి 7న సిలిండర్పై ఏకంగా 60 రూపాయలు పెంచిన చమురు సంస్థలు 3 నెలల వ్యవధిలోనే మళ్లీ ధరలను పెంచాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు విఘాతం కలిగింది. ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్, ఇంధన ధరలు భారీగా పెరిగాయి. సింగపూర్లో భారతీయుల లక్ష్యంగా జరుగుతున్న విద్వేష ప్రచారంపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. భారతీయులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కంటెంట్ను అడ్డుకోవడానికి కఠినమైన ఆన్లైన్ క్రిమినల్ హార్మ్స్ యాక్ట్ OCHAను సింగపూర్ సర్కార్ ప్రయోగించింది. యూట్యూబ్, ఎక్స్ వంటి ప్రధాన సోషల్ మీడియా వేదికల్లో ఉన్న అభ్యంతరకర పోస్టులు, వీడియోలను తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్వేషపూరిత కంటెంట్ మొదట చైనాకు చెందిన డిజిటల్ ప్లాట్ఫామ్లలో పుట్టుకొచ్చి ఆ తర్వాత పాశ్చాత్య సోషల్ మీడియా నెట్వర్క్లకు వ్యాపించినట్లు సింగపూర్ ప్రభుత్వం గుర్తించింది. సింగపూర్ను భారతీయులు ఆక్రమిస్తున్నారని, ప్రభుత్వంలో వారి ప్రాతినిధ్యం పెరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు, లిటిల్ ఇండియా ప్రాంతంలో రద్దీ దృశ్యాలను, హిందూ పండుగల వీడియోలను మార్ఫింగ్ చేసి కుట్రలకు తెరలేపారని పేర్కొన్నారు. సింగపూర్ బహుళజాతి సంస్కృతిని విచ్ఛిన్నం చేసి చైనా సంస్కృతి వైపు మొగ్గు చూపేలా చేయడమే లక్ష్యంగా సైబర్ దాడులు జరుగుతున్నట్లు సింగపూర్ అధికారులు భావిస్తున్నారు. ఇరాన్ దాడుల వల్ల నష్టపోయిన గల్ఫ్ మిత్ర దేశాలను ఆదుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇరాన్కు చెందిన ఆస్తులను మళ్లించాలని అమెరికా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జరిగిన నష్టానికి, భవిష్యత్తులో జరిగే దాడుల మరమ్మతులకు ఈ ఆస్తుల ద్వారా పరిహారం చెల్లించే ప్రతిపాదనను అమెరికా తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని, ఆ ఖర్చులను భరించేందుకు ఇరాన్ ఆస్తులను ఎంతవరకు ఉపయోగించుకోవచ్చో పరిశీలించాలని అధికారులను స్కాట్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఏ ఆస్తులను ఇందుకోసం ఉపయోగిస్తారనేది ఇంకా స్పష్టం కాలేదు. కేవలం అమెరికా స్తంభింపజేసిన ఆస్తులే కాకుండా ఇతరత్రా ఉన్న ఇరాన్ ఆస్తులను కూడా ఈ ప్రతిపాదన కింద పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.